కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. అన్న ఇప్పుడే వస్తున్నా స్క్రీన్ నుంచి బయటికి మన శంకర వరప్రసాద్. నేనేది ఒకటే మాట చెప్తా, బాసిఫైడ్, టోటల్లీ బాసిఫైడ్ మెగాస్టార్ మేనియా. ఇది మెగాస్టార్ మేనియా గూస్ బంప్స్ అన్న మాట చాలా చిన్నది. ఎందుకంటే వింటేజ్ పాత చిరంజీవి కనిపించారు సార్, మాకు వింటేజ్ చిరంజీవి కనిపించారు సార్. అనిల్ రావిపూడి గారు థ్యాంక్ యూ సో మచ్. ఎన్నాళ్ళ నుంచి అయితే మెగాస్టార్ని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించారండి. ఆయన స్టైలింగ్, ఆయన కాస్ట్యూమ్స్, ఆయన గ్రేస్, ఆయన చరిష్మా, ఆయన స్క్రీన్ ప్రజెన్స్, ఎస్పెషల్లీ ఆయన డ్యాన్సులు. అనిల్ రావిపూడి గారు చిరంజీవిలో ఒక్క కోణాన్ని కూడా వదలకుండా అన్ని కోణాలు ఎక్స్ప్లోర్ చేసి అన్ని కోణాలని పిండి పిప్పి చేసి స్క్రీన్ మీద వదిలేస్తే మన శంకర వరప్రసాద్ గారు అది ఫ్యాన్స్ మీద వదిలేశారు. అసలు ఫుల్ మీల్స్, మంచి సంక్రాంతి కడుపు నిండా తినే నిండు భోజనం శంకర వరప్రసాద్ సినిమా అనేది. ఆయన సొంత పేరుతో ఫస్ట్ టైము సినిమా టైటిల్ పెట్టుకొని ఆయన పేరుగా పెట్టుకొని మన ముందుకు వచ్చారు. ఆ పేరు నిలబెట్టుకున్నారు కూడా. మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ ఎందుకు అయ్యారు అనేది చూడండి, సినిమా మీకు అర్థమైంది. ట్రోల్ చేస్తారు కదా అందరూ ఏజ్కి తగ్గ సినిమాలు చేయాలి అని. ఎందుకు చేయాలి బాస్ ఏజ్కి తగ్గ సినిమాలు? వెన్ హీ హాస్ గాట్ సో మచ్ ఎనర్జీ, సో మచ్ గ్రేస్, సో మచ్ స్టైల్ ఇన్ హిమ్. ఎందుకు బాస్? అవసరం లేదు. ఆయన ఎంటర్టైన్ చేస్తున్నాడు మమ్మల్ని. లెటస్ ఫీల్ హిమ్, లెటస్ గెట్ ఎంటర్టైన్డ్. ఆయన ఎమోషన్స్ ఇచ్చారు, కామెడీ టైమింగ్ ఇచ్చారు, కామెడీ సీన్స్ పండించారు, డ్యాన్స్లు వేసారు. అనిల్ రావిపూడి గారు మీరు ఎలా అయితే ప్రామిస్ చేశారో సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉంటాయి అని, అన్ని సర్ప్రైజెస్ మేము ఫీల్ అయ్యాము, అన్ని సర్ప్రైజెస్కి ఎక్సైట్ అయ్యాము, అన్ని సర్ప్రైజెస్కి హ్యాపీ ఫీల్ అయ్యాము. ఆస్వాదించాము సార్ చిరంజీవి గారిని, ఆస్వాదించాము. మీరు అర్థం చేసుకోండి, నేను ఆస్వాదించామంటున్నాను. ఏదో ఎలివేషన్ సీన్ వచ్చింది వావ్ పడింది అనట్లేదు. త్రూ అవుట్ ద మూవీ చిరంజీవి గారిని హోల్ హార్టెడ్గా ఎంజాయ్ చేసాం, చెరిష్ చేసాం, ఆస్వాదించాం చిరంజీవి గారిని. ఫస్ట్ హాఫ్లోనే పీక్ ఎంటర్టైన్మెంట్, అసలు వేరే లెవెల్ కామెడీ, అసలు వేరే లెవెల్ ఎమోషన్స్లోకి తీసుకెళ్ళిపోతారు ఫస్ట్ హాఫ్లోనే. ఆ డ్యాన్స్లు అవన్నీ కూడా. అలానే సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా వెళ్తుంది అన్న టైంలో, అంటే ఇక్కడ డౌన్ కాలేదు, నీట్గా వెళ్ళిపోతుంది అన్న టైంలో వెంకటేష్ గారు ల్యాండ్ అవుతారు. ఇంకా వెంకటేష్ గారిది చిరంజీవి గారిది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఉంటుంది చూడండి. నేను చెప్తున్నా, మీరు ఏంది బాసు సంగతి అనేది నథింగ్. ఆ పాట ఏంది బాసు సంగతి అనేది ఇంకా చాలా ఉన్నాయి లోపల. వెంకటేష్ గారిది చిరంజీవి గారివి డ్యాన్సులు ఉంటాయి. నేను చెప్తే స్పాయిలర్ అయిపోద్ది, చెప్పాను. అందుకే మీరు చూడండి, మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి. వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు ఏడిపించుకున్న విధానం, మాట్లాడుకున్న విధానం, షేర్ చేసుకున్న ఆ బ్రదర్హుడ్ కనిపించింది సార్. మీ ఇద్దరికి ఉన్న బాండ్, మీ ఇద్దరికి ఉన్న బ్రదర్హుడ్ మాకు స్క్రీన్ మీద కనిపించింది. అండ్ యాజ్ ఫ్యాన్స్ we enjoyed it. ఉందల ముసలి తాతైనా లేచాడాలే. దట్ ఇస్ మెగాస్టార్ చిరంజీవి. ఒక్క స్టెప్ ఎత్తున మా తాత ఎత్తుండు, మా తాత ఎత్తుండు. మెగాస్టార్ కి తిరిగి ఉన్నది. దట్ ఇస్ మెగాస్టార్. నేను చెప్తున్నా, అనిల్ గారు ఒకటే చెప్తున్నా, అనిల్ గారు మెగాస్టార్ సూపర్ స్టార్. నేను ఒకటే చెప్తున్నా, అనిల్ గారు సార్ నిజంగా హెడ్స్ అప్ సార్. ఇది ఒక 9వ సినిమా చిరంజీవి గారిని వెంకటేశ్వర సినిమా తీసి పెద్ద బ్లాక్ బస్టర్. అది కూడా మల్టీ స్టార్ తోటి. మనం ఇంతవరకు చూడలే ఒక వెంకటేశ్వర చిన్నప్పటి చూడలే. మనము స్క్రీన్ మీద ఇద్దరిని చూస్తున్న మాత్రం మత్తిపోయింది. అసలు చిచ్చి పడేసి అనిల్ మెగాస్టార్ గా చూస్తుంటే గూస్ బంప్స్. మాటలు లేవు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సంక్రాంతికి మాటలు లేవు. ప్రొడ్యూసర్ కి ముందుగా చెప్తున్నా, మన చిరంజీవి వాళ్ళ బిడ్డ సుస్మిత గారు ప్రొడ్యూసర్. ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం మీకు, ఎందుకంటే మీ సినిమా చాలా బ్లాక్ బస్టర్ కొట్టింది. మీరు ఎంత కష్టపడ్డారో ఆ సినిమాకి అంత ఫలితం పలిచింది మేడం. నెక్స్ట్ లెవెల్. ఆ ఒక స్టెప్ ఒకటి చాలండి సినిమాకి. అదేవిధంగా వెంకటేష్ వీళ్ళిద్దరి యొక్క ఇది అద్భుతంగా ఉంది. నయనతార కూడా అద్భుతంగా నటించారు. ఏదైనా కానండి, కుటుంబ విలువలు, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఆ యొక్క చిన్న చిన్న అరమరికలు వచ్చినప్పుడు ఎలా సర్దుకుపోవాలనేది చక్కగా చూపించారు. సకుటుంబ సపరివార సమేతంగా వరప్రసాద్ గారు చూసి రిపీటెడ్ ఆడియన్స్ కూడా వస్తారు. ఎందుకంటే నైట్ 1 గంటకి నేను చూశాను, నేను ఆల్రెడీ ట్రిబులేలో. మళ్ళీ ఇప్పుడు వచ్చి చూశానంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సినిమాలు రావాలి. ఎందుకంటే ఏదేదో హింస కాదు, చిన్న చిన్న దానికి అడ్జస్ట్మెంట్స్ భార్యాభర్తల మధ్య ఉండాలి, కుటుంబ విలువలు పెరగాలి, వాళ్ళలో నైతికత పెరగాలి అనేది చక్కగా చూపించారు. ఆయన మాత్రం డ్యాన్సులు మాత్రం అంటే నిజంగా నేటి తరం యువ హీరోలు చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి.
అటువంటి వ్యక్తి ఇంకా కారణ జన్ముడు. ఇంకొక చిరంజీవి అనే వ్యక్తి మరలా పుడతారంటే ఇక నెక్స్ట్ ఆయన తర్వాత ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందండి, అద్భుతం. ప్రతి పాట కూడా ఎక్కడ ఒక ఏలు పెడతానికి ఒక పేరు పెడతానికి కూడా లేదు. పాట కావచ్చు, డ్యాన్స్ కావచ్చు. బుల్లిరాజు కూడా యాక్షన్ బాగా చేశాడు, పిల్లలకు కూడా కనెక్ట్ అవుతుంది. కుటుంబం మొత్తం ఈ సినిమాకి తీసుకెళ్ళండి నానా అని చెప్పి, నానా అమ్మ అని చెప్పి అనే ఇది స్పష్టంగా కనపడుతుందండి. సంక్రాంతికి చిరంజీవి గారు ఇంకెవరికి అవకాశం లేదు. చిరంజీవి గారు డెఫినెట్గా అది 150 కోట్లు పెట్టి కలెక్షన్ తీశారు సినిమా అన్నారు. దాదాపు 4-5 రోజుల్లోనే దాదాపు 300 కోట్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది.